నమస్తే. మై నేమ్ ఈస్ పెద్దబైన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్, కరీంనగర్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక దినోత్సవాన్ని చూద్దాం. అతి ముఖ్యమైనటువంటి దినోత్సవాలలో ఇది ఒకటి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన మనం ఏప్రిల్ 30ని ఆయుష్మాన్ భారత్ దివాస్గా జరుపుకుంటాం. దీనికి జరపడానికి గల కారణం ఏంటి అనంటే, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన్, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లక్ష్యాలను సాధించిన ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30ని ఆయుష్మాన్ భారత్ దివాస్గా జరుపుకోవాలని 2019లో తీర్మానించింది. అప్పటి నుంచి మనము ఈ ఏప్రిల్ 30ని ఆయుష్మాన్ భారత్ దివాస్గా జరుపుకుంటూ ఉంటున్నాం. ఆయుష్మాన్ భారత్ను ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను 2018లో జార్ఖండ్ రాష్ట్రం లోపల ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య హామీ పథకంగా గుర్తింపు పొందింది. సో దీని ద్వారా బెనిఫిట్ ఏంటి అనంటే 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు 10.7 కోట్ల పేద బలహీన కుటుంబాలకు ఇది చేరువైంది. సో అందుకే ఇది మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య హామీ పథకంగా గుర్తింపు పొందింది. అంటే సుమారుగా దాదాపు 50 కోట్ల మందికి పైగా ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించబడుతున్నది. ఎగ్జాక్ట్లీగా ఆయుష్మాన్ భారత్ ఈ ప్రోగ్రామ్ను ఏ రోజు లాంచ్ అంటే డేట్తో సహా చెప్పాలి అంటే 2018 సెప్టెంబర్ 23. దీనికి కేటాయించినటువంటి బడ్జెట్లు అయితే 17,588 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.